నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట మండలం బోయిన్పల్లిలో విషాదం. వంట చేస్తూ ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో చిక్కుకొని మహిళ మృతి. ప్రజావానికి తగ్గిన రద్దీ. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. సంపూర్ణ ఆరోగ్యానికి చిరుధాన్యాలను తీసుకోవాలన్న జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్. చిరుధాన్యాలపై చేపట్టిన ప్రదర్శనకు చక్కటి స్పందన. ప్రజావానికి వచ్చే ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించాలని జేసీ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదుల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం వచ్చే ఫిర్యాదులు మళ్లీ రాకుండా చూడాలన్నారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదుకు రసీదును ఇచ్చి వాటిని పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈసారైనా మా సమస్యలని పరిష్కరించాలని ప్రజలు అధికారులను వేడుకున్నారు. కొంచెం ఎప్పుడు డీటీని పెట్టుకోవాల్సింది కావాలి. సహాయంగా మీ డీటీ ఉండడం మీ స్పెషల్ ఆఫీసర్ దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్త. విలేజ్ రెండుపట్ల మద్దూరు మండలం. నాకు రైతు బంధు పథకం వచ్చింది, ఇస్తలేదు. నాకు 15 రోజులు యాక్చువల్ కాబట్టి. మేడం, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అడిగినావా? అడిగినా సార్. ఏమన్నారు వాళ్ళు? ఈరోజు ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము అని 15 రోజులు. ఎన్ని ఎకరాలకు? 4 ఎకరాల 13 గుంటలు. అది నీ పేరు మీద ఉందా? నా పేరు మీద. చెక్ వచ్చింది ఆల్రెడీ? వచ్చింది. చెక్ వచ్చినా ఇస్తాను. ఇస్తాను. నాకు రైతు బంధు పథకం వచ్చింది, మండలం పోతే ఇస్తలేదు సార్. అందు గురించి వచ్చిన 4 ఎకరాల 13 గుంటలు వచ్చింది. 15 రోజులు ఇస్తలేదు. నా పేరు సుభాష్ సాగర్ అండి. మాది పేరూరు గ్రామం, దేవరకద్ర మండల్. సమస్య ఏంటంటే మా తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్న, తనకి కొడుకులు లేరు. వాళ్ళకు 3 ఎకరాల ల్యాండ్ ఉండేది. కాకపోతే మా తాతకి 2 కూతుర్లు. పెద్ద కూతురు కూడా 2 అమ్మాయిలే. మా అమ్మకు వచ్చేసరికి మేము 4. కాకపోతే మా పెద్దమ్మ కూతురు, చిన్న కూతురు ఊరు పెద్ద మనుషులను తీసుకెళ్ళేసి తన పేరు మీద ఆ 3 ఎకరాల ల్యాండ్ తన పేరు మీద చేయించుకుంది. ఎలా చేయించుకుందంటే, ముసలాయనకి ఎవరూ లేరు, 2 కూతుర్లు కాదు నేనే కూతురు అని చెప్పేసి పెద్ద మనుషులు తీసుకెళ్ళి మండల ఆఫీసులో వాళ్ళ పేరు మీద పట్టా చేయించుకోవడం జరిగింది. అది వాస్తవంగా ఏంటంటే గవర్నమెంటు 84లో లావన్ పట్ట కింద వీళ్ళకు కొడుకులు లేరని చెప్పేసి ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ను వీళ్ళ ఊరు పెద్ద మనుషులతో సహకారం తీసుకొని వాళ్ళందరూ వెళ్ళేసి 2 కూతుర్లు కాదండి మనమరాలను తీసుకెళ్ళేసి ఈమెనే కూతురు అని చెప్పేసి మన పెద్దమందిరి మండలంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆ పట్ట చేయడం జరిగింది. మేము సంవత్సరం కిందట కూడా మరి పెద్దమందిరి మండలంకి వెళ్ళి అడుగుతేను మీ మండలం ఇక్కడ లేదండి, మీది పెద్ద ముంగల్చెట్టి గ్రామం కాబట్టి అడ్డాకుల మండలానికి మారడం జరిగింది, మీరు అడ్డాకుల మండలానికి వెళ్ళండి అని వాళ్ళు చెప్తే అక్కడే తిరిగేసి ఫైళ్ళ కోసం కూడా వారం 15 రోజులు తిరిగామండి. ఆ ఫైల్స్ వాళ్ళు తెచ్చుకోలేని కాకుండా మేము మోసుకొచ్చేసి ఆ మండలం నుంచి ఈ మండలంకి అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా అప్పుడు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలాంటి స్పందన లేదు, రెస్పాన్స్ తీసుకోలేదు. కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్బుక్లు వచ్చాయి, మళ్ళీ పాస్బుక్లు ఇష్యూ చేశారు వాళ్ళ పైన, మళ్ళీ చెక్కులు ఇష్యూ చేశారు. అయినా సార్ మీకు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మరి మీ రకంగా ఎలా చేశారు అంటే, లేదండి మళ్ళీ కంప్లైంట్ చేయండి అని చెప్తే మొన్న కూడా ఒక 1 మంత్ బ్యాక్ కూడా మళ్ళీ ఇచ్చాము. దాని మీద రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళీ నెల రోజుల తర్వాత కూడా మళ్ళీ చెక్స్ వస్తున్నాయని తెలుస్తున్నాయి. మళ్ళీ అడిగితే కూడా మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. మరి కలెక్టర్ సాబ్ ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. కానీ కలెక్టర్ కూడా
దీన్ని మంచిగా దృష్టిలో పెట్టుకొని ఇలాగా చాలామంది ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళకు తెలిసి కూడా కొంతమంది చాలామంది తప్పు చేస్తున్నారు. మేము పెద్ద మనుషులతో కూడా గ్రామ పెద్దల దగ్గర కూడా వెళ్తే కూడా వాళ్ళు కూడా ఏమంటే అతను మూర్ఖుడు, వాడు వినడు, మీరు కేసు వేయాలని అంటే కూడా కేసు వేయడం కూడా జరిగింది. కేసు వేసి కూడా దాదాపుగా 13 నెలలు అయిపోయింది సార్, 16 నెలలు అయిపోయింది. మరి ఈరోజు మళ్ళీ కలెక్టర్ని కలుద్దామని ఇక కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారు ఈ కేసు మీద కొద్దిగా శ్రద్ధ చూపించి ఖచ్చితంగా ఆ చెక్కులు ఆపేసి మా బాగా పరిష్కారం మాకు చేయాలని మరీ వాళ్ళని కోరుకుంటున్నాము. నా పేరు బాలరెడ్డి సార్, మాది గండీడి మండలం గొల్లగడ్డ గ్రామం. 2007లో మా భాగాస్తులకు మాకు కోర్టులో కేసు నడుస్తుంది. 2009లో లోకల్ లీడర్లను పట్టుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రికార్డు మార్పించింది. కోర్టులో కేసు నడవంగా రికార్డు మార్పకూడదు. అదే విషయమే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన. సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా, 2015 డిసెంబర్ నుంచి తిరుగుతున్నా నేను. మన హద్దులు కూడా రికార్డు ప్రకారంగా పొజిషన్లో హద్దులు పరాకున్నాయి, రికార్డు ఉన్నాయి, హద్దులు పొజిషన్లో లేవు. అందుకే అది గుర్తించమని ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకున్న 2015 డిసెంబర్లో. ఇప్పటి వరకు లేదు. సర్వేయర్ వచ్చి మొత్తం రాసుకొని వచ్చిండు. దాన్ని నాకు కాపీ ఇవ్వమని చెప్తే కోర్టులో కేసు నడుస్తుంటుంది, ఇవ్వకూడదని, నాకు డబ్బులు ఇస్తా లేకపోతే లేదని. డబ్బులు ఇవ్వనందుకు అడ్వకేట్ కమిషన్ వేసుకోమంటున్నాను. ఎవరన్నా డబ్బులు లేక సర్వే సర్వే ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీస్ గారు ఎన్నో ప్రజావాణిలకు తిరిగినా అయినా రికార్డు ఎవరి పేరు మీద చేంజ్ చేసిండ్రు? వేరే స్వర్ణలత అని. స్వర్ణలత ఎవరు? మా భాగస్తులు అన్నారు. ఓకే, అది ఎవరి పేరు మీద ఉంది ఫస్ట్ నుంచి? ఫస్ట్ మా పేరు మీద. మీ పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద చేంజ్ చేసి కోర్టులో కేసు పెట్టింది. కోర్టులో కేసు నడుస్తుంది. ఎవరు వేసిండ్రు? వాళ్ళు మేము ఇద్దరు నడుస్తున్నాం. ఓకే, మేము అట్లా కేసు నడవంగా రికార్డు మార్వకూడదు, కానీ వాళ్ళు డబ్బులు తీసుకొని మార్చారు. నేను అడిగితేనేమో నా పేరు మీద ఇచ్చారు. 2014-15 వరకు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో నా పేరు కొట్టేసి వాళ్ళ పేరు రాసింది. అంత మోసం చేసింది వాళ్ళు డబ్బులు తీసుకొని. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. సిపిఎస్ అంతం ఉద్యోగుల పంతమని సిపిఎస్ వ్యతిరేక పోరాట కమిటీ నేత సాగునీటి శాఖ ఇంజనీర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంలో ఉద్యోగాలు చేస్తే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని ఆయన వాపోయారు. ఉద్యోగుల భద్రతకు పెనుముప్పుగా మారుతున్న సిపిఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇంజనీర్లంతా కలిసి ఆందోళన చేస్తామంటున్న విజయ్ కుమార్ తో మా ప్రతినిధి ముఖాముఖి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసే ఈ స్కీమ్ వల్ల ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంచుమించుగా రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పాలి. ఉద్యోగం చేసినన్ని రోజులు దర్జాగా బతికిన ఉద్యోగులు సిపిఎస్ విధానం ఇలాగే కొనసాగితే రేపొద్దున కనీసం వాళ్ళకి పెన్షన్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఉద్యోగం చేసిన రోజులు కుటుంబ పోషణ గడిపిన ఉద్యోగులు అంటే విశ్రాంత సమయం మొత్తము కడు దయనీయంగా గడిపే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనిపైనే అటు ఢిల్లీలో కూడా పోరాడడానికి మనకు మహబూబ్నగర్కు సంబంధించిన సాగునీటి శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్తో పాటు అతని టీం అంతా రెడీ అవుతుంది. త్వరలోనే జంతర్ మంతర్ వద్ద దాదాపుగా 100,000 మంది ఇంజనీర్లను తీసుకెళ్లి సిపిఎస్ విధానానికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందనే విషయాలను వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా సిపిఎస్ విధానం అంటే ఏం సార్? సిపిఎస్ విధానంలో ముఖ్యంగా ఏంటంటే మా ఉద్యోగుల యొక్క జీతంలో నుంచి పే ప్లస్ డిఏ 10% కట్ చేసి దాంతోపాటు గవర్నమెంట్ మా జీతంలో కట్ చేసిన 10% వాల్యూ ఎంతైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ 10,000 ఉంటే అదే 10,000ని గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఒక 10,000 యాడ్ చేసి రెండింటిని తీసుకెళ్ళి ఈ సిపిఎస్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. దాంట్లో వేస్తారనమాట. వేయడం వల్ల అది అమౌంట్ అంతా ఎక్కడ వెళ్తుందంటే టోటల్ షేర్ మార్కెట్లోకి వెళ్తుంది. టోటల్ 100 మా 10% గవర్నమెంట్ 10% టోటల్ తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడుతున్నారు. షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల ఈరోజు ఏం జరుగుతుందంటే అది మేము రిటైర్డ్ అయ్యే కాలానికి అది జీరో కావచ్చు, మేబీ ఉన్న కనీసం పెట్టిన పెట్టుబడి అంటే మా జీతంలోంచి నెల కష్టపడి తీసుకునే జీతంలోంచి కట్ చేసిన అమౌంట్ ప్లస్ గవర్నమెంట్ వేసిన 10% యాడ్ చేసుకుంటే 20% ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ₹1 వచ్చే పరిస్థితి లేదు. మొన్న చూసినాం, మన 2008లో ఒక్కటేసారి షేర్ మార్కెట్లు పడిపోయినాయి. అంటే
ఏముంది ఆ రోజు లక్షలు వాల్యూ కోట్ల వాల్యూ చేసే షేర్ మార్కెట్లు ఈయన జీరోకు పతనం అయిపోయినాయి. జీరో అంటే ఇన్ని 35 సంవత్సరాలు మేము ఒక సొసైటీకి మా జీవితాంతం దారం చేస్తే అంటే కష్టించి గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలను ఏవైతున్నాయో అవి ప్రజల ఇంటింటికి గడపకు తీసుకుపోయే పథకాలకు కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తుంటే ఈ విధానంలో మాకు ఏ విధంగా అంటే అన్యాయం తప్పిస్తే న్యాయం అనేది ఎక్కడ కనిపించలేదు, అన్యాయమే జరుగుతుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సిపిఎస్ విధానాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని ఈ స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇమ్మీడియట్గా దీన్ని ఈ ఎలక్షన్ లోపే కార్యాచరణ తీసుకొచ్చి ఈ విధానాన్ని రద్దు చేసే విధంగా మేము మా కార్యాచరణను ప్రకటిస్తున్నాము. సిపిఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమైనా బలవంతంగా రుద్దిందే, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్లో స్వచ్ఛందంగా జాయిన్ అయిందే? అసలు ఈ స్కీము ఎప్పటి నుండి స్టార్ట్ అయింది సార్ మన తెలంగాణలో? తెలంగాణలో మనకు తెలంగాణ వచ్చిందే 2014లో వచ్చింది. కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా తీసుకొచ్చారంటే మనకు జియో నెంబర్ 653, 654, 655 ఈ 3 జియోల ఆధారంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనకు తెలంగాణ వచ్చింది ఇప్పుడు సెప్టెంబర్, మనకు తెలంగాణ వచ్చింది 2014 మే నుంచి, మే కానీ జూన్ 2 నుంచి ఫామ్ అయింది. అప్పటికి మనం వైదొలగాలంటే వైదొలిగే ఛాన్స్ ఉండి మనకు ఎన్పిఎస్ ట్రస్ట్ నుంచి మనకు ఒక లెటర్ గిన పంపడం జరిగింది, కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం కాబట్టి మీరు ఈ విధానంలో నెక్స్ట్ ఎక్స్టెండ్ అవుతారా అంటే కొనసాగిస్తారా లేకపోతే మీరు కొనసాగించారా ఇక్కడితో ఆగిపోతారా అని అడిగినప్పుడు ఈ మన ఏదైతే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక మళ్ళా జియో నెంబర్ 28 తీసుకొచ్చి ఈ విధానంలో మేము కొనసాగుతున్నాము అని ఒక ఎటువంటి ఉద్యోగ సంఘాలకు పిలుపునియకుండా ఎటువంటి ఉద్యోగ సంఘాలని సంప్రదించకుండా బలవంతంగా ఆ రోజు మనం ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిండ్రు ఈ విధానాన్ని. 2014లో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ని పెట్టుకొని మన ఈ గవర్నమెంట్ మళ్ళీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటారు, ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ అంటారు. ఎక్కడ ఫ్రెండ్లీ ఉంది? టోటల్ తీసుకుపోయి మళ్ళీ సిపిఎస్ ఎంప్లాయీని రోడ్డు మీద పడేసిండ్రు. ఇది ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉందంటే ఎవరికి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిపిఎస్ ఎంప్లాయీస్కి ఎవరికి అర్థం కావట్లేదు. చాలా లోటుపాట్లు ఉన్నాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు ఈ జీవోల్లో చాలా వాళ్ళకి ఎంత అంటే టోటల్గా కార్పొరేట్ వ్యవస్థకు అనుసంధానంగా ఉంది ఈ సిపిఎస్ విధానం. మా దగ్గర తీసుకుపోయిన 1,60,000 కోట్లు ఉన్నాయి ఇప్పటి వరకు సెంట్రల్లో. 1,60,000 కోట్లను తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారా అంటే షేర్ మార్కెట్లో పెడుతున్నారు. షేర్ మార్కెట్లో వితౌట్ ఇంట్రెస్ట్తోని పెద్ద బడా కంపెనీలకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి ఎంతో డెవలప్ అవుతున్నారు. కానీ తీరా చూస్తే మేము రిటైర్డ్ అయ్యే ఏజ్కు ఆఫ్టర్ 58 ఇయర్స్ రిటైర్డ్ అయితే మాకు వచ్చే పెన్షన్ ఎంత ఉంది అంటే ఈ ఒక లింక్ ఉంది మీకు చూపిస్తాను. ఆ లింకులో ఆఫ్టర్ 58 ఇయర్స్కు తీసుకుంటే మాకు ఒక 10,000 నుంచి 15,000 వరకు వచ్చే ఛాన్స్ లేదు. సిపిఎస్పై ఉద్యోగుల ఆవేదన, సిపిఎస్ విధానం కనుక ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రిటైర్ అయిన ఉద్యోగులు రోడ్డున పడడం ఖాయమని, కనీసం పిల్లల పెళ్లిళ్ళు చేయలేక నానా అవస్థలు పడుతూ అత్యంత దయనీయంగా చావుకు దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై సిపిఎస్ రద్దు విధానంపై ఇంతవరకు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ తాము ఊరుకుండేదే లేదని, రాబోయే ఎన్నికల్లో తమకు సిపిఎస్ రద్దు చేస్తామని ఏ పార్టీ చెబుతుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని కూడా వారు స్పష్టం చేస్తూనే త్వరలోనే నెక్స్ట్ మంత్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో ధర్నాను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నారు. చూద్దాం తెలంగాణ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగుల మెప్పు పొందుతుందా, లేకపోతే సిపిఎస్ను ఇలాగే కొనసాగి ఉద్యోగుల నుంచి నిరసనలు ఎదుర్కొంటుందా అన్న విషయాలను కాలమే పరిష్కరించాల్సి ఉంటుంది. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, S9 న్యూస్, మహబూబ్నగర్. మన దైనందిన కార్యక్రమాలతో తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి కలుషితమవుతున్నాయని ఈ దశలో చిరుధాన్యాలు, సిరిధాన్యాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అభివర్ణించారు.
జిల్లా ఆసుపత్రి ఆవరణలో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందనే దానిపై ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకిషన్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా కాలాలు గతి తప్పడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని అన్నారు. ఈ కారణంగా కలుషిత ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలని తీసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. చిరుధాన్యాలలో కొర్రలు, సామలు, అర్కలు, అండుకొర్రలు, ఊదలు వంటివి చిరుధాన్యాలని ఆయన వివరించారు. ఈరోజు ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ అనే ఒక అంశము మనకి ఒక విపత్తుగా మారిన విషయం ఈరోజు కేరళ వరదలు ఇవన్నీ చూస్తుంటే తెలుస్తున్నది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఈరోజు ఒక మనిషి బతకడానికి కావలసినటువంటి గాలి, నీరు, భూమి ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ఈ మూడు కూడా టెంపరేచర్ అంటే ప్రకృతిలో టెంపరేచర్ పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీని ద్వారానే ఈరోజు వస్తున్న తుఫాన్లు కానీ ఇవన్నీ కానీ మనం చూస్తున్నాం. దీంట్లో కాలాల రాకపోకలు ఏ కాలం ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలియట్లేదు. దీనికి తోడు ప్రధానంగా మనము మ్యాన్మేడ్ పొల్యూషన్ అంటే మనం పొల్యూషన్ తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గాలి పొల్యూట్ అయిపోతుంది, తాగే నీరు పొల్యూట్ అవుతుంది, తినే ఆహారం పొల్యూట్ అవుతుంది. మనిషి బతకాలి అంటే 3 అవసరం. ఒకటి గాలి, రెండవది నీళ్లు, మూడవది ఆహారం. ఆహారము కొన్ని రోజులు లేకపోయినా మనం బతకొచ్చు, నీళ్లు కొన్ని గంటలు లేకపోయినా కొన్ని రోజులు లేకపోయినా మనం బతకొచ్చు. కానీ అదే గాలి అనేది మనకు 2 నిమిషాలు లేకపోతే మనం బతకలేము, 2-3 నిమిషాలు లేకపోతే మనం బతకలేము. అలాంటి గాలి కూడా ఈరోజు కలుషితం అవుతున్నది. దీనికి తోడు మనం తయారు చేస్తున్నటువంటి ఈ రసాయనాలకు సంబంధించిన పదార్థాలు ఈరోజు ప్రతి దాంట్లో అవి కలిసి అవి కూడా కల్తీ అయిపోతున్నాయి. ముఖ్యంగా నీళ్లు కల్తీ అంటే ఏదైతే మనం ఈరోజు మినరల్ వాటర్స్ అని చెప్తున్నామో ఆ మినరల్ వాటర్స్ అనేది ఈరోజు ప్లాస్టిక్ బాటిల్స్లో రావడం వలన ఈరోజు మనకు డయాబెటీస్, హైపర్టెన్షన్ లాంటి జబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ ఆహారం విషయాన్ని తీసుకున్నట్లయితే ఈరోజు సర్ఫేస్ వాటర్ అంటే నదీ నీళ్లు తగ్గిపోయి గ్రౌండ్ వాటర్ అంటే బోర్ల ద్వారా వచ్చే నీళ్ల ద్వారా మనం ఈరోజు అవి తాగుతున్నాము, వాటిని మనం పండిస్తున్నాం. ముఖ్యంగా ఒక మనుషులు తాగే నీళ్ళకి సంబంధించి ఒక టీడీఎస్ వాల్యూ ఉంటుంది. నీళ్ళని పరీక్ష చేస్తే 150 నుంచి 200 వస్తే అది తాగడానికి అనుకూలమైందని చెప్పవచ్చు. అలాంటిది ఈరోజు బోర్ వాటర్లో మనం తీసుకున్నట్లయితే 800 నుంచి 1000 వరకు టీడీఎస్ వాల్యూ వస్తుంది. నిజంగా అది తాగడానికే కాదు, అసలు పంట చేయడానికి కూడా, పంట పండించడానికి కూడా అది అనుకూలం కాదు. అలాంటి దాంతో ఈరోజు పండిస్తున్నాం. పాలమూరు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కుండపోత వర్షం తన ప్రతాపాన్ని చూపించింది. ఉదయం నుండి ఎండను చిలిపించిన వాతావరణం రాత్రి 7 గంటలకు ఒక్కసారిగా కుండపోతను కుమ్మరించింది. సుమారు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారింది. 2 గంటల్లోనే 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి పాలమూరు పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక న్యూటౌన్, పద్మావతి కాలనీ ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీరు చెరువులను తలపించాయి. మోకాళ్లలోతు వర్షపు నీటిలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. వర్షం వచ్చిన ప్రతిసారి పద్మావతి కాలనీ ప్రధాన రహదారి ఇలాగే మారుతుందని, ఈ రహదారికి మరమ్మతులు చేపట్టని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పట్టణవాసులు చెబుతున్నారు. దీంతో పాటు వర్షపు నీరు రోడ్లపై ఏరులై పారడంతో రోడ్లపైకి నిండుగా ఇసుక మెట్టలు వచ్చి చేరుతున్నాయని, ప్రధాన రహదారి కోసుకుపోవడంతో అవి ఇప్పుడు ప్రమాదభరితంగా మారాయి. వెంటనే అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తరాలుగా భూములు సాగు చేస్తున్న రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు తమ పేరిట పట్టాలు జారీ చేయడం లేదని దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామ పంచాయతీ కలవారి గుడిసెలకు చెందిన నిరుపేద రైతులు వాపోతున్నారు. గ్రామంలోని 229 సర్వే నెంబర్లో 11 ఎకరాల భూములకు రెవెన్యూ అధికారులు ఇంతవరకు పట్టాలు ఇవ్వకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. తరాలుగా ఈ భూముల్లోనే పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామని వివరించారు. కాస్తులో ఉన్న తమ పేరిట పట్టాలు జారీ చేయాలని మండల రెవెన్యూ అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. నా పేరు శనబసప్ప సార్. మా తాత ఈ భూమి కొట్టి 100 ఏళ్ళు దాటింటది. కలివిరి నుంచి వచ్చి కలివిరి వాళ్ళు అంటది, కలివిరి గేరి అంటారు. ఇది
ఈడ ఒక 60-70 మంది ఉన్నాం మా కుటుంబం ఇప్పుడు. అయినా ఇప్పటికీ దీనికి ఏం సౌఖ్యం లేదు, ఏం పట్టలేదు, ఏమి లేదు, నష్టపరిహారం ఏం లేదు. ఊరికే చేసుకొని తింటున్నాం, అయిపోయి అంతే. ఈ అడవిలో పడి ఏం లేదు, ఎవరు అంటించుకుంటలేరు దీన్ని. అందరూ వీళ్ళు చేస్తామని చేస్తామో ఎవరు ఏం చేసలేరు. ఒకసారి అవుతుండే కాక మా ఊళ్ళో కిరికిరి పడి అంతకి ఆగింది. ఇది అంతకి ఆగినప్పుడు ఉంటే మేము కూడా ఇంకా లొల్లి పెట్టుకోకుండా ఊరికే కబ్జా ఉన్నాం, ఊరికే చేసుకుంటూ ఉన్నాం అంతేనే. కానీ వేరే ఏం దీనికి ఆధారం ఏం లేదు. ఇప్పటివరకు ఏం లేదు. సర్వే ఒకసారి ఇంకా కోడంగల్ వెంకటరెడ్డి, ఇది కుప్పగిరి వెంకటరెడ్డి అని ఓ సర్వేర్ వచ్చి సర్వే చేసిండు. దీన్ని సర్వే చేసినాక కూడా అప్పుడు భూమి కానీ ఎవరికొల్లకు రాస్తే అది చేసినాక ఊళ్ళంతా గడబడి పెట్టుకొని బంద్ అయ్యేది. అప్పటి నుండి ఇంత పెయింటింగ్ పడింది. ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? ఇది మొత్తం 90 ఎకరాలు ఉంటుంది. ఈ 90 ఎకరాల 100 మంది ఉన్నారు మా కుటుంబం మొత్తం మీద. అంతా ఇక మొత్తం మా కుటుంబం 100 మంది ఉంటారు. టీఆర్ఎస్కి వెళ్ళి కూడా మేము ఈ కింద ఎలక్షన్ల లెవడి కూడా జరిగింది. మేము ఇంతవరకు కూడా మాకు అందరు ఇదే అన్నారు. మొన్న సర్వేలు పెట్టినప్పుడు కూడా మేము అందరితో మాట్లాడినాం, సార్లతో మాట్లాడితే ఇవి సర్వేలు అయినాక మేము అడవి భూములకు పెడతామని మాకు ఒక ఇంతే సెలవు ఇచ్చింది. అందుకే మాకు ఎక్కడ ఓని ఇచ్చలేరు వీళ్ళు. అయితే మేము మొన్న కూడా మేము అందరిని అడుకున్నాం, కలెక్టర్ ఆఫీస్కి పోయి మాట్లాడదామా లేకపోతే మేము అందరం పోతామని. జాబ్ లేదంటే కౌన్సిలింగ్ 50% మేము ఇక్కడ ఉన్నాం. 50% మాజీ అర్జెన్సులు అనకుండా, సాగలోళ్ళు అనకుండా, మంగళూరు అందరం ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్నాం. 50% కౌన్సిలింగ్ 50% మేము ఇక్కడ ఉన్నాం సార్. దీన్ని అందరూ మీరు దయచేసి మీరందరూ మా మీద కన్ను పెట్టి దీన్ని బాగా చేస్తారని మేము దయించి. మా తాత ముత్తాతల కాలం నుండి 229 సర్వే నంబరు మా 2 తరాలు 3 తరాలకు వెళ్ళి కూడా ఉపజీవనం మా నాయనలు కానీ మా తాతలు కానీ మా పెద్దలు కానీ పూర్వంకి వెళ్ళి మా ఊర్లో మా కంసన్పల్లి గ్రామంలో అయితే ఒడ్డెలు కానీ, తెలుగోళ్ళు కానీ, ఈడుగోళ్ళు కానీ, అర్జన్లు కానీ, గొల్లలు కానీ అన్ని కులాలము ఆ భూమిని నమ్ముకునే ఏకదాటిగా అదే భూమి మాకు జీవం అనుకొని బతుకుతూ ఉన్నాము. కానీ మాకు ఈ రోజుకు కూడా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ యాక్ట్ 2 ప్రకారము ఏమి పట్టా అమలు చేయలేదు. ఆపద బంధు లేదు, రైతు బంధు లేదు, ఎలాంటిది కూడా మాకు స్పందన లేదు. గవర్నమెంట్కి వెళ్ళి మాకు ఇప్పటి వరకు కూడా ఏమి చేయలేదు. దయదలిసి గవర్నమెంట్ యాక్ట్ 2 ప్రకారము మాకు పట్టా అమలు చేసి మాకు గవర్నమెంట్ యాక్ట్ 2 ప్రకారము గుర్తించగలరని. నారాయణపేట మండలం బోయిన్పల్లి గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గృహిణి తన ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు ఆమెను బలి తీసుకున్నాయి. పెద్దగా చెలరేగిన మంటల్ని చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి అదుపు చేసినా ఫలితం లేకపోయింది. బోయిన్పల్లి గ్రామంలో వనతి అనే మహిళ రోజు మాదిరి ఇంట్లో వంట చేస్తూ పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బాను పైభాగంలో ఉన్న సెల్ఫ్ లో పెడుతుండగా ఆమె చెయ్యి జారి వంట చేస్తున్న పొయ్యి మీద పడడంతో ఒక్కసారిగా పెద్దగా మంటలు చెలరేగాయి. మంటల్లో నుండి బయటకు వచ్చేందుకు వనతి ప్రయత్నించినా దారి లేకపోవడంతో మంటల్లోనే కాలి మృతి చెందింది. పెద్దగా చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా నారాయణపేటలోని జేపీ శెట్టి ఫంక్షన్ హాల్లో శ్రీ శాంతానంద స్వామి ఆధ్వర్యంలో సహస్ర చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు చండీ యాగం జరిగే ప్రదేశం వరకు శోభాయాత్రగా తరలివచ్చారు. 108 మంది బ్రాహ్మణులతో ఈ శోభాయాత్ర భక్తుల కనుల పండుగ సాగింది. ఈ శోభాయాత్రలో పట్టణంలోని హంసవాహిని పాఠశాలకు చెందిన విద్యార్థులు దేశభక్తి, దైవభక్తిని చాటి చెప్పే విధంగా వేషధారణతో ముందుకు కదిలారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు గందే రవి, అడ్వకేట్ రఘువీర్, సరాఫ్ నాగరాజు, సరాఫ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నారాయణపేట మండలం బోయిన్పల్లిలో విషాదం. వంట చేస్తూ ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో చిక్కుకొని మహిళ మృతి.
ప్రజావానికి తగ్గిన రద్దీ, ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. సంపూర్ణ ఆరోగ్యానికి చిరుధాన్యాలను తీసుకోవాలన్న జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్. చిరుధాన్యాలపై చేపట్టిన ప్రదర్శనకు చక్కటి స్పందన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MPNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.